నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆక్వాకల్చర్ సాగుపై అవగాహనకు థాయిలాండ్, వియత్నాం దేశాల్లో పర్యటించిన అప్సరా వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం నాయుడు. ఎలక్షన్ కౌంటింగ్ రోజున డీజేలకు, ఊరేగింపులకు ఎటువంటి అనుమతులు లేవు. పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం. బీవీఆర్ కళాకేంద్రంలో జాతీయ స్థాయి ఉగాది నాటికల పోటీల ప్రారంభం. తిలకించిన ప్రముఖులు. ఆర్టీసీ డిపో వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఘనంగా కళ్యాణ మహోత్సవ నిర్వహణ. థాయిలాండ్, వియత్నాం దేశాల్లో ఆక్వాకల్చర్ సాగుకు సంబంధించి నూతన సాంకేతిక పద్ధతుల అవగాహన నిమిత్తం ఫ్రాన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధుల బృందం పర్యటించింది. ఇందులో మహారాష్ట్ర తరపున అప్సరా వైస్ చైర్మన్, స్టేట్ ఫ్రాన్స్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు వడ్డీ రఘురాం నాయుడు పాల్గొన్నారు. రొయ్య సాగులో ఆయా దేశాల్లో నూతనంగా ప్రవేశపెట్టిన సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకున్నారు. ఆక్వా రంగ అభివృద్ధికి సహకరిస్తున్న సీఎం జగన్కు ఆక్వా రైతుల తరపున వడ్డీ రఘురాం నాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎలక్షన్ కౌంటింగ్ రోజున డీజేలకు, ఊరేగింపులకు, బాణాసంచకు ఎటువంటి అనుమతి లేదని పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ముగిసే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పట్టణంలో ఎవరైనా ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ రాబోయే జూన్ 4 కౌంటింగ్ని ఉద్దేశించి ఆ రోజు ఎటువంటి గెలిచిన వారికి, పార్టీలు గెలిచిన వారికి ఎటువంటి ఊరేగింపులు కానీ, డీజేలు కానీ, మరి ఇతర ర్యాలీలు కానీ ఎటువంటి పర్మిషన్ లేదు. ఇది ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల ప్రకారము ఎలక్షన్ కోడ్ ఆ రోజు వరకు కూడా అమల్లో ఉంటుంది. కాబట్టి ఎటువంటి డీజేలకు కానీ, ర్యాలీలకు కానీ, మరి ముందుగుండి సామాగ్రి దాల్చడానికి కానీ ఎటువంటి పర్మిషన్ లేదు. అలా చేసిన ఎలక్షన్ కోడ్ అతిక్రమించిన వారందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని వారి మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఇలా ఎలక్షన్ టైంలో ఒకసారి కేసు కట్టడం అంటూ జరిగితే అది రాబోయే ఎన్ని ఎలక్షన్ జరిగితే అన్ని ఎలక్షన్కి వీళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టడము, ఎలక్షన్ పోలింగ్ రోజు, కౌంటింగ్ రోజు పోలీస్ స్టేషన్లో ప్రివెంటివ్ అరెస్టులు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ గమనించి ఎటువంటి కార్యక్రమంలో పాల్గొనరాదు. అలాగే అప్పటి వరకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది. కాబట్టి ఎటువంటి మీటింగ్లు పెట్టుకోవాలన్నా, ఎటువంటి ర్యాలీలు పెట్టుకోవాలన్నా, ఎటువంటి సమావేశాలు పెట్టుకోవాలన్నా 30 పోలీస్ యాక్ట్, అలాగే సెక్షన్ 144 సెక్షన్ 2 అమల్లో ఉన్నాయండి. పోలీసు వారు పర్మిషన్ తీసుకోవాలి. సెక్షన్ 144 అంటే నలుగురు అంతకన్నా ఎక్కువ మంది ఎక్కడ ఒక చోట ఉండకూడదు, గుమ్ముకూడకూడదు, మరి అలాగే ఎటువంటిగా ర్యాలీలు వెళ్ళకూడదు. కాబట్టి అందరూ గమనించాలి. అలాగే పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. పోలీస్ యాక్ట్ అమల్లో ఉందంటే ఎటువంటి పర్మిషన్ కన్నా, ఎటువంటి సమావేశాల కన్నా, అది పార్టీ పరమైనండి, లేదంటే ఏదైనా వాళ్ళ సంఘానికి సంబంధించిన ఎటువంటి సమావేశాలు పెట్టుకోవాలన్నా తప్పనిసరిగా పోలీసు వారి పర్మిషన్ అవసరం. కాబట్టి ప్రజలందరూ గమనించి ఈ ఉత్తర్వులు పాటిస్తారని కోరుకుంటున్నాం. స్థానిక బీవీఆర్ కళాకేంద్రంలో 31వ జాతీయ స్థాయి ఉగాది నాటికల పోటీలు సోమవారం రాత్రి ప్రారంభమయ్యాయి. బీవీఆర్ కళాకేంద్ర వ్యవస్థాపక అధ్యక్షులు బుద్దాల వెంకట రామారావు ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సోమవారం రాత్రి హైదరాబాద్ కళాంజలి వారిచే రైతే రాజు, శ్రీ సాయి ఆర్ట్స్ వారిచే కౌసల్య సుప్ర జయరామ అనే నాటికలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, కళాభిమానులు, బీవీఆర్ కళాకేంద్ర సభ్యులు పాల్గొన్నారు.
స్థానిక ఆర్టీసీ డిపో వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మందిరంలో ఈ నెల 19 నుంచి స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిలో భాగంగా సోమవారం రాత్రి ప్రధాన హోమాలు నిర్వహించారు. భక్తులు విచ్చేసి పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేశారు. శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయమునందు ప్రతి సంవత్సరం మాదిరిగా వార్షికంగా ఆంచార్నిక దివ్య తిరుకళ్యాణ మహోత్సవములు ప్రారంభమయ్యి తాడేపురం ప్రజలందరూ వచ్చి స్వామివారి కళ్యాణములు 5 రోజులు తిలకించి స్వామివారికి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మన తాడేపురం ఆర్టీసీ డిపో వద్ద శ్రీ మలిశెట్టి అంజయ్య లక్ష్మీకాంతం గారి దంపతులచే 1972 సంవత్సరంలో ప్రతిష్ఠించి ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతి సంవత్సరం వైభవపేతంగా 5 రోజులు కళ్యాణ మహోత్సవాలు జరిపిస్తున్నారు. మన చైర్మన్ గారైన కూండెడి శ్రీనివాస్ గారు, కమిటీ మెంబర్స్ అందరూ కలిపి స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుపుతున్నారు. బుధవారం సాయంకాలం 7:30 వరకు స్వామివారి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కావున భక్త మహాశైలందరూ ఇచ్చేసి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. ఇప్పుడు చిన్న విరామం. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్,
పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గత 25 సంవత్సరాలుగా ఖాతాదారుల మన్నలను పొందుతున్న బ్యాంక్ వాణి బ్యాంక్. డిపాజిట్లపై అత్యధికంగా 9% వడ్డీ ఇవ్వబడును. వడ్డీ నెలవారీ తీసుకునే సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై వడ్డీ 90 పైసలు మాత్రమే. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా డీడీ సౌకర్యం మరియు ఆర్టీజీఎస్, నెఫ్ట్ సౌకర్యాలు కలవు. మహిళలకు మరియు సీనియర్ సిటిజన్స్ కు 0.50% వడ్డీ అత్యధికంగా ఇవ్వబడును. ఇళ్లు, ఇళ్ల స్థలాలపై రుణ సదుపాయం కలదు. గృహ నిర్మాణమునకు, గృహ మరమ్మతులకు, అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం కలదు. వ్యాపారస్తులకు ఇళ్ల తనఖాపై క్యాష్ క్రెడిట్ ఇవ్వబడును. అన్ని సైజుల లాకర్లు అద్దెకు కలవు. తాడేపల్లిగూడెంలో మా నూతన బ్రాంచ్ ప్రారంభించబడినది. సంప్రదించండి వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్, రైల్వే స్టేషన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 08818225699 మరియు సెల్ 8019316399. ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కూల్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో. 3 countries, 145 above schools, 100 above awards, 50 years of collective experience, Cambridge curriculum, CBSE syllabus, a BITS Pilani and IIM alumni initiative, civils, IIT, NEET orientation program, nursery to 5th AC classrooms, nursery to 10th digital classrooms, robotics and coding classes, music, dance, arts, martial arts, yoga. admissions prarambham. Irish Florets World School, APHB Colony, Tadepalligudem. Cell numbers 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. పడమర వెప్పర్లోని శ్రీ వల్లి దేవసేన సమేత సంతాన నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మధ్యాహ్నం నక్క వెంకటస్వామి, విజయదుర్గ దంపతులు, వారి కుమార్తెలు షణ్ముఖ, శ్రీ అశ్రిత, శ్రీలైల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. మాజీ ఎమ్మెల్యే పసల కనకసుందరరావు, పసల సత్తికొండలు, పసల అచ్యుతం, పసల చంటి, పసల గంగన్న, పసలకొండ నాగేంద్రరావు, నాగు, శ్రీకృష్ణ, నయనాల సూర్యచంద్రరావు, శ్రీరామ్మూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పర్యవేక్షించారు. సుమారు ఇంచుమించు 120 సంవత్సరాల మట్టి ఇక్కడ స్వామివారు పూజలు అందుకుంటున్నారు. మా తాతలో, మా నాన్నలో, అంటే మాది 5వ తరం, ఇది 5వ తరం, 5 తరాల కాడి నుంచి స్వామి ఇక్కడ పూజలు అందుకోవడం జరుగుతుంది. ఇక్కడ అసలు ముందుకన్నా ఇక్కడ స్వామివారు ఉన్నారనేటువంటి తెలిసింది జూపూడూరు గణపవరం శేషమహల్లో ఉండేది. వాళ్ళకి పిల్లలు లేకపోతే స్వామివారి కళ్ళలో కనిపించి మీరు ఉత్తరం వైపుగా వెళ్తే అక్కడ మీకు ఒక చెరువు ఉంటుంది, ఒక పుట్ట ఉంటుంది, బాలమావిడి చెట్టు ఉంటుంది. అక్కడేమో మామూలుగా ఈ వృక్షాలు అవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ జమ్మి చెట్టు అవన్నీ ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు మొక్కుకుంటూ వచ్చిందంటే మీకు పిల్లలు పుడతారని చెప్పటం. వాళ్ళేమో బాగా భాగ్యవంతులు కాబట్టి కొంతమంది పని వాళ్ళు పెట్టి ఎక్కడ అనేటువంటిది వెతికిస్తూ వచ్చిందంటే
ఇక్కడ అన్నీ స్వామివారి కల్లో కనిపించినవన్నీ కూడా ఇక్కడ ఉండటం, ఇక్కడికి వచ్చే వాళ్ళేమో ఇక్కడ పూజలు చేసుకుంటాం, తర్వాత వాళ్ళకి సంతానం ఇక్కడ కలగటం, అక్కడి నుంచి వాళ్ళు పూజలు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఎవరన్నా సరే ఇక్కడికి వచ్చిందంటే ఒత్తిడి చేతులతో ఎవరు వెళ్ళరు. స్వామివారి కొంగు బంగారం ఇక్కడ ఎవరు అవనే ఇక్కడికి వచ్చి మనస్ఫూర్తిగా వాళ్ళు దండం పెట్టుకుంటే అవనే పని అంటూ అవ్వదు. ఇక్కడ స్వయంభూగా సంతాన వల్లీదేవా సీత నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వైశాఖ మాసము, అలాగే ఎలాగైతే షష్ఠి రోజున స్వామివారు కృత్తికా నక్షత్రంలో జన్మించారు, అలాగే వల్లీదేవి ఆశ్వశుద్ధ పంచమి రోజు జన్మించింది. దేవ ఈ రోజున పుట్టినరోజు. ఈ ఇరువురు భార్యలు వల్లీదేవ వైశాఖ మాసంలో త్రయోదశి రోజున దేవ రెండో భార్య స్వామివారికి అంటే వల్లీదేవ జన్మించిన నక్షత్రం ఈ రోజున మంగళవారం రావటం మనకి పుణ్యము కూడా. ఈ రోజున స్వామి తెల్లవారుజామున జన్మ నక్షత్రంలో స్వామివారికి పాలు, పెరుగు, పళ్ళరసాలతో అభిషేక కార్యక్రమం, అలాగే రావుకేతుల పూజ. ముఖ్యంగా విశేషం ఏమిటంటే వైశాఖ మాసంలో మహాపవిత్రమైనది. ఎందరో మహానుభావులు జన్మించిన వైశాఖ మాసంలో ఈ రోజున మన అమ్మవారు దేవ పుట్టినరోజు సందర్భంగా మీ అందరూ కూడా సుఖ సంపత్తుల్లో ఉండాలని, ఆ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కృపాకటాక్ష రాజా రాష్ట్రకి అత్యగా అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటతో తొలదోగాలని కోరుతున్నాం. స్థానిక శాఖ గ్రంథాలయంలో విద్యార్థులకు వేసవి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సోమవారం వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ప్రతి వీరాస్వామి, ఎన్ సత్యం, వి రామాంజనేయులు పలు పాఠ్యాంశాలను బోధించారు. జూన్ 7వ తేదీ వరకు జరిగే ఈ శిక్షణకు తల్లిదండ్రులు తమ పిల్లలను పంపాలని గ్రంథాలయ అధికారి వి శ్రీనివాసరావు తెలిపారు. సమ్మర్ క్లాసెస్ వేసవి శిబిరాలు మన తాడేపల్లిగూడెం శాఖ గ్రంథాలయంలో మనం వేసవి శిబిరాలు ప్రారంభించాము. అది 9వ తారీఖు నుంచి మనం స్టార్ట్ చేసాము. చాలామంది మాస్టర్లు వచ్చి వాళ్ళకున్న అనుభవాలు అన్నీ కూడా పిల్లలకి నేర్పిస్తున్నారు. దీంట్లో కథలు కానీ, ఆటలు కానీ, మళ్ళీ పాటలు కానీ, విద్యార్థుల చేత పుస్తకాలు చదివించడం, గ్రంథాలయం అంటే ఏమిటి అని పిల్లలకి నేర్పించాలని ఈ కాలంలో ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్కి, టీవీలకి అంకితం అయిపోతున్నారు. గ్రంథాలయం అంటే కూడా వెనకబడిపోతున్నారు. కాబట్టి గ్రంథాలయం ఏ పుస్తకాలు ఉంటాయి అనే దీని మీద ఈ పిల్లలకి ఈ వేసవి శిబిరాలు పెట్టుట జరిగింది. ప్రభుత్వం వారు పెట్టిన ఈ కాలంలో ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ బిడ్డల్ని పంపిస్తే గ్రంథాలయంలోకి పంపిస్తే ఇక్కడ గ్రంథాలలో ఏమేమి పుస్తకాలు ఉన్నాయి, కథల పుస్తకాలు ఉన్నాయి, రామాయణం ఉన్నాయి, భారతం ఉన్నాయి, అనేక పుస్తకాలు, కాంపిటేటివ్ పుస్తకాలు ఉన్నాయి. ఇవన్నీ నేర్చుకుంటే వారి పిల్లలు చదువుకుంటే వాళ్ళు రేపు పొద్దున భవిష్యత్తు కూడా చాలా మంచి ఇదిగా ఏర్పడుతుంది, మంచి ఉద్యోగాలు వస్తాయి. స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో మంగళవారం సాయంత్రం భీష్మాజీ గురూజీచే యోగా పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా సాధనతో చేకూరే ప్రయోజనాల గురించి వివరించారు. యోగా శిక్షణ ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరుతుందని తెలిపారు. నాకేం రోగాలు లేవండి. ఇంకా సన్న మీడియం అంటే సోషల్ మీడియా కావచ్చు, కౌశలం నేర్పుతున్న ఆ పని ఎంత నేర్పడి ఒకటి సాధన ఎవరయ్యాలంటే మనసు. మీకు ఇన్ఫెక్షియస్ డిసీజెస్ తప్ప రోగాలన్నీ కూడా మన జీవన విధానంలో మార్పు రావడం వల్ల జరుగుతున్నటువంటి రోగాలన్నీ. అందుకే 103 టెంపరేచర్ వస్తే హై టెంపరేచర్ భయపడిపోయేవాళ్ళు. ఇప్పుడు అది క్రాస్ అయిపోయినవండి. 105 కూడా కామన్ టెంపరేచర్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో. ఇంతకుముందు మీకు మామూలు మెడికేషన్ ఒక 5 days 7 days కోర్స్ సరిపోయేది. ఇప్పుడు సరిపోవడం లేదు, అది 2 weeks ఎక్స్టెండ్ అయిపోయింది. సో మన అది కూడా ఒక బ్యాక్టీరియానే కదండి, దానికి రెసిస్టెన్స్ పెరిగింది. దానికి తోడు మనకు ఉండే శక్తిని పోగొట్టుకుంటున్నాము, వాటి శక్తి పెరుగుతుంది. అందుకని ఇది సమస్య. క్యాన్సర్ అనేది భారతదేశంలో పెద్దగా లేదండి. ఇప్పుడు ప్రతి 10 మందిలో మీకు ఏ సిమ్టమ్స్ లేకుండా వెళ్ళి మామూలుగా ప్రాబ్లమ్స్ ఉండి చెక్ చేయించుకుంటే కూడా అది క్యాన్సర్గా 3-4 డిటెక్ట్ అవుతుందండి. సరే మన ఫుడ్ కలుషితం అయిపోయింది, అన్నీ కలుషితం అయిపోయింది, వాతావరణం కలుషితం అయిపోయింది, అన్నీ కలుషితం అయిపోయింది. అన్నిటికంటే ఎక్కువ కలుషితమైంది ఏదంటే మనసు. సో ఈ మనసు ఇంత కలుషితమైంది కాబట్టి రెసిస్టెన్స్ అనేది లేదు.
స్థానిక హౌసింగ్ బోర్డులో గల శ్రీ దక్షిణముఖ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. స్వామివారికి సింధూర పూజలు తదితర విశేష పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. మన హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో గల శ్రీ దక్షిణముఖ సువత్సలాసాయి దర్గాభిహాంగేశ్వర ఆలయంలో ప్రతి శనివారం ప్రతి మంగళవారం కూడా స్వామివారికి విశేషంగా నాగవల్లి దళాలు, సింధూరం, అలాగే విశేష పుష్పార్చన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ప్రతి శనివారం ప్రతి మంగళవారం కూడా భక్తుల సహకారంతో భజన కార్యక్రమం జరుగుతున్నది. వచ్చే జూన్ 1వ తారీఖున హనుమ జయంతి సందర్భంగా స్వామివారికి విశేషంగా పంచామృతంతోనూ ఫలరసములతోనూ సుగంధ ద్రవ్యములతో కూడా స్వామివారికి అభిషేకం జరుగుతుంది. అలాగే హోమం ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు స్వామివారి కళ్యాణం ఉంటుంది. మన భక్తులందరూ కూడా ఈ జూన్ 1వ తారీఖు శనివారం భక్తులందరూ విశేషంగా వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించేందుగా కోరుచున్నాం. ఈ నెల 19న గోవాలో జరిగే కరాటే పోటీల్లో తాడేపల్లిగూడెం నుంచి పాల్గొన్న విద్యార్థులకు మెడల్స్ సాధించారు. 17 సంవత్సరాల బ్లాక్ బెల్ట్ విభాగంలో రుచిత్ గోల్డ్ మెడల్, కుమైట్లో సిల్వర్ మెడల్, 14 సంవత్సరాల విభాగంలో ధర్మశ్రీపాల్ కటాలో సిల్వర్ మెడల్, కుమైటాలో గోల్డ్ మెడల్, 15 సంవత్సరాల విభాగంలో డి చరణ్ కటాలో బ్రౌంజ్ మెడల్, కుమైట్లో గోల్డ్ మెడల్ సాధించారు. 13 సంవత్సరాల విభాగంలో డి దుర్గాప్రసాద్, 16 సంవత్సరాల విభాగంలో పి గౌతమ్, 12 సంవత్సరాల విభాగంలో కె దత్తాత్రేయ, 13 సంవత్సరాల విభాగంలో హర్షిత్, 12 సంవత్సరాల విభాగంలో పవన్ కనకతేజ మెడల్స్ సాధించారు. ఈ సందర్భంగా వీరిని లైఫ్ కరాటే కోచ్ కళ్యాణం సుందరం అభినందించారు. స్థానిక గణేష్ నగర్ వాస్తవ్యులు గోలకోటి వీరన్న వెంకట మహాలక్ష్మి దంపతులు కుంచెనపల్లిలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ట్రస్టుకు 11,116 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు ఆలయ ట్రస్ట్ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. పెంటపాడు మండలం ప్రతిపాడు గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయవద్దని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కండెల్లి సోమరాజు డిమాండ్ చేశారు. ఉపాధి పనుల పరిశీలనలో భాగంగా మంగళవారం ప్రతిపాడు గ్రామంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో కోమల శ్రీనివాస్, వర్ల రమణయ్య, పెనుమాక కుమారి, ముప్పిడి నాగమణి, బాదం గణపతి, కొల్లూరి కృష్ణ, గడ్డం జయమయమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.